వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం, 2004-2014లో ఆయన ముఖ్యమంత్రిగా లేని సమయంలో మన మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న ఏపీని తాను కాలు పెట్టగానే లోటు బడ్జెట్ రాష్ట్రంగా స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవిలో కాలు పెట్టగానే వానలు లేక కరువు కాటకాల్లో మరి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారు. ఈరోజు రైతుల ఆత్మహత్యలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీరు చూస్తే డ్వాక్రా మహిళలకి రుణాలు తీరుస్తామని చెప్పి ఈరోజు ఒక్క పైసా కూడా మరి వాళ్ళకి చెల్లించకుండా ఆ డ్వాక్రా ఉద్యమాన్నే సర్వనాశనం చేసిన రాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక హోదాను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే మీరు చూస్తే పోలవరానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదానిస్తే అది అనధికారంగా దాన్ని తొక్కేసి ఆ పనులు జరగనీయకుండా మరి నోటు పారుదల అనే ప్రాజెక్టు పట్టుసీమను తీసుకొచ్చి ఈరోజు 700 కోట్ల దాకా తమ జోబుల్లో వేసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ఆ విధంగా కూడా స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారన్న విషయం మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. అలాగే చూస్తే ఇసుక దోపిడీలో ఈరోజు మన రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. ఈరోజు కేబినెట్ మంత్రులు, చీఫ్ విప్లు అందరూ కూడా వాళ్ళ ఇంటి పేరుని ఇసుక దోపిడీగా మార్చేసుకున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు శాండ్ మాఫియాలో చంద్రబాబు నాయుడు గారు ఏపీని నెంబర్ 1గా మరి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది కూడా మనం అందరం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా మొన్న పుష్కరాలు జరిగాయి. పుష్కరాల సమయంలో పుష్కరుడు నీటిలోకి వస్తాడు. ఆ మంచి సమయంలో మనం అందరం కూడా దాంట్లో మునిగి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనుకుంటే ఆ సమయం నాకు మాత్రమే కావాలి అంటూ ఒక పాపి ఆ నీటిలోకి మునిగి 30 మందిని బలి తీసుకున్నది తన షూటింగ్ కోసం. మరి చంద్రబాబు నాయుడు కాదా? ఆ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి తీసుకొచ్చాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు చూస్తే ఆడపిల్లలకి అభద్రత విషయంలో ఈరోజు మన రాష్ట్రం నెంబర్ 1గా మరొక రకంగా స్పెషల్ స్టేటస్ను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలు ఎవరికి కూడా భద్రత లేదు. ఆ విధంగా ఏ రాష్ట్రం కూడా ఉండదు. దాంట్లో కూడా స్పెషల్ స్టేటస్ ఏపీకి చంద్రబాబు నాయుడు గారి వల్లే తేవటం కుదిరింది. అలాగే మీరు చూస్తే లిక్కర్ అమ్మకాలు, బెల్ట్ షాపుల విస్తీర్ణంతో మరి పేద కుటుంబాలని, మధ్యతరగతి కుటుంబాలని సర్వనాశనం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారు. అలాగే మీరు చూస్తే ఎర్రచందనం దొంగ రవాణాలో అందరూ మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి పాపం పొట్ట కూటి కోసం కూలీ చేసుకోవడానికి వచ్చిన 22 మంది కూలీలను చంపి ఎన్కౌంటర్లో కూడా ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అలాగే మీరు చూస్తే వచ్చే 4 ఏళ్లలో 13 జిల్లాల్లో 10 లక్షల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం ఇస్తామంటూ భూ బకాసులందరిలో కూడా తనకంటూ ఒక స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకున్నది చంద్రబాబు నాయుడు గారు. అన్నిటికీ మించి ఏపీలో దోచుకున్న డబ్బును మొత్తం తెలంగాణలో ఎమ్మెల్సీలు కొనటానికి, ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని స్పెషల్ స్టేటస్ల గురించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఎంక్వైరీ చేసి తనకున్న స్పెషల్ స్టేటస్ సీఎం గారు అనే హోదాని ఎక్కడ తీసేసుకుంటారో అని ఈరోజు కేంద్రం ముందు మరి సాష్టాంగ నమస్కారం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అనటం నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనం చాలా విషయాల్లో చూసాం. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికినప్పుడు ఆయన గురించి ఎంక్వైరీ చేయించాలి అనుకుంటే నన్ను కనుక అరెస్ట్ చేస్తే ప్రభుత్వాలు తలకిందులు అవుతాయని తొడగొట్టాడు. మరి ఈరోజు ప్రత్యేక హోదాని మన రాష్ట్రానికి ఇవ్వకపోతే ఎందుకు కేంద్రానికి తొడగొట్టి సవాల్ విసరటం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను. ఈరోజు ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన మీరు ఎక్కడ తమ మీద ఎంక్వైరీ చేసి తమకున్న సీఎం హోదాని లాగేసుకుంటారన్న భయంతో
ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్న విషయం. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఎన్నికల ముందు మోడీ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో వెంకన్న సన్నిధిలో వెంకన్న గారి సాక్షిగా, ముఖ్యంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఒకరు, ప్రత్యేక హోదా ఇస్తామని ఒకరు, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలని ఇంకొకరు చాలా గొప్పగా మరి వాగ్దానాలు చేశారు. ఈరోజు వాళ్ళకి అధికారం వచ్చింది. మోడీ గారికేమో పిఎం హోదా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికేమో సీఎం హోదా వచ్చింది. కానీ మన దురదృష్టం ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా రాలేదు. ఏది జరిగినా నేనున్నాను, నేను నిలదీస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలని మీరెందుకు ప్రత్యేక హోదా గురించి అడగలేదని నిలదీస్తున్నాడు. కానీ ఓటేయండి బీజేపీకి టీడీపీకి, వాళ్ళు ఏ అన్యాయం చేసినా కూడా నేను మెడలు వంచి మీకు న్యాయం చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని నిలదీయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తప్పించుకోవడం కోసం ఈరోజు కుంటి సాకులు చెప్తున్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి చట్టం చేయలేదని చెప్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు చెప్తున్నారే, మరి ఆ రోజు ఆ అంశం దాంట్లో లేదు అన్న విషయం మీకు తెలీదా? తెలిస్తే ఎందుకు దాని గురించి ఫైటింగ్ చేయలేదని నేను అడుగుతున్నాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మరి ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది, ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం మీ దగ్గర ఉంది. చట్టంలో సవరణలు చేసి ఎందుకు ఆ ప్రత్యేక హోదాను మరి ఇవ్వటానికి మీకు మనసు రాలేదు అనేది చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దీనికి పెద్దగా పార్లమెంట్లో అసాధారణ మెజారిటీ కానీ పక్క రాష్ట్రాల నుంచి మద్దతు కానీ మనకు అవసరం లేదు. మనం చూసాం, తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలపడానికి చట్టంలో ఎలా సవరణలు తీసుకొచ్చారో మనం చూసాం. అలాగే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎమ్మెల్సీలని పెంచుకోవడం కోసం, ఎమ్మెల్సీ సీట్లు పెంచుకోవడం కోసం చట్టంలో ఎలా సవరణలు తీసుకొచ్చారో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడటం కోసం, వాళ్ళ కన్నీళ్లు తుడవటం కోసం చట్టంలో సవరణలు ఎందుకు తీసుకురావట్లేదు? ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న దిశగా మీరు ఆలోచించటం లేదని నేను అడుగుతున్నాను. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తనే అని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు. ఈరోజు కేంద్రం ఇచ్చేవి తీసుకోడు, కేంద్రం నుంచి రావాల్సినవి అడగడు. కేంద్రం ఏమో బడ్జెట్లో మాకు అన్యాయం చేసింది, మా రెక్కలు విరిచేసింది, మేము ఎలా ఎగరాలి అంటాడు. ఈరోజు గొంతు కోసేస్తుంది కానీ మాట్లాడట్లేదు. స్పష్టంగా మొన్న లోక్సభలో చెప్తున్నారు వాళ్ళ మంత్రి గారు ఇంద్రజిత్ సింగ్ గారు, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితుల్లో మేము లేము అని చెప్పి. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేము అని అంత బ్లంట్గా చెప్తుంటే, సృజనా చౌదరి గారు అంటారు ఆగస్టు ఎండ్ లోపల వచ్చేస్తుంది అని, కేఈ కృష్ణమూర్తి గారు అంటారు అక్టోబర్ 22 లోపల వచ్చేస్తుందని. 2 ఆకులు ఎక్కువ తిని మన తెలుగింటి ఆడపడుచు, తెలుగింటి కోడలు, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పదవిలో ఉన్న పరకాల గారి భార్య, మరి బీజేపీ లీడర్ నిర్మలా సీతారామన్ గారు అది మిగతా రాష్ట్రాలకే కానీ ఏపీకి కాదు అంటుంది. అంటే ఏపీ భారతదేశంలో లేదనా, లేక తన భర్త కోసం లేదా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఉనికి కోసం ఈరోజు ఈ విధంగా అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారా? ఇది ప్రజల్ని మోసం చేయటం కాదని నేను అంటున్నాను. ఈరోజు వీళ్ళ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ